రాష్ట్రంలో 4 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఉత్తర తమిళనాడు తీరాన్ని ఆనుకుని నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. ఇది ప్రస్తుతం సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల దూరంతో పాటు నైరుతి రుతుపవనాల ప్రభావంతో రానున్న 4 రోజుల పాటు రాష్ట్రంలో మోస్తారు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అన్నారు. హైదరాబాద్ చుట్టూ పక్కల ప్రాంతాల్లో ఈ రోజు వర్షం పడే అవకాశం ఉందంటున్న వాతావరణ శాఖ డైరెక్టర్ నాగరత్నంతో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదవుతున్నాయి. ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో అయితే వర్షాలు అయితే విలయతాండవాన్ని చేస్తున్నాయని చెప్పవచ్చు. అలాగే మన రాష్ట్రంలో వర్షాలు ఏ విధంగా ఉన్నాయి, సో వచ్చే 4-5 రోజుల పాటు వర్షాలు ఏ విధంగా పడే అవకాశం ఉందని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు వాతావరణ శాఖ డైరెక్టర్ డాక్టర్ నాగరత్న మేడం ఉన్నారు. మేడం అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. అంటే ఎట్లా ఉన్నాయి మేడం మన రాష్ట్రంలో, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా ఉంది, వర్షాలు ఎట్లా పడే అవకాశం ఉంది 4 రోజుల్లో? ప్రస్తుతానికి ఒక ఉపరితల ఆవర్తనం ఒకటి బే ఆఫ్ బెంగాల్ ఆ ప్రాంతంలోని తమిళనాడు తీరాన కేంద్రీకృతం అయ్యింది. అట్లాగే ఒక ద్రోణి ఒకటి తూర్పు నుంచి పశ్చిమ వరకు కూడా ఒక ద్రోణి ఒకటి ఉంది తేలికపాటుగా. సో రానున్న 3-4 రోజుల్లో చూసుకుంటే ఉత్తర తెలంగాణ ప్రాంతంలో వర్షాలు కురిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో రానున్న 4-5 రోజుల వరకు కూడా తెలంగాణలో చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు ఉండే అవకాశం ఉంది. ఎస్పెషల్లీ ఉత్తర ఈశాన్య జిల్లాల్లో, పశ్చిమ జిల్లాలు, అట్లాగే దాన్ని ఆనుకొని ఉన్నటువంటి మధ్య జిల్లాల్లోని ఉండే అవకాశాలు ఉన్నాయి. సో చూసుకుంటే ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, భద్రాద్రి వరకు కూడా, ఖమ్మం, జయశంకర్, భూపాలపల్లి, ములుగు ఈ ప్రాంతాలన్నీ కూడా వర్షాలతోటి ఉండే అవకాశం ఉంది. రానున్న 3-4 రోజుల వరకు కూడా మోస్తారు వర్షాలు అయితే ఉంటాయి. అట్లాగే చూసుకుంటే భారీ వర్షాలు కూడా ఒక్కొక్క చోట నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. మంచిర్యాల్, కుమ్రంభీం, ఆదిలాబాద్, జయశంకర్, భూపాలపల్లి, ములుగు ఈ ప్రాంతాల్లో ఈ 3-4 రోజులు కూడా భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మేడం, అంటే తుఫాను ప్రభావం ఏమైనా ఉందా, లేదంటే నార్మల్ గా ఉపరితల ఆవర్తనం ద్రోణి ప్రభావం వల్ల కురిసే అవకాశం ఉందా వర్షాలు? ఈ వర్షాలు కేవలం ద్రోణి కానీ, అట్లాగే ఈ ఉపరితల ఆవర్తనం యొక్క పొజిషనింగ్ బట్టి అవి మారుతున్న ప్రదేశాల్లోకి, ఆ ప్రాంతాల్లోని ఈ వర్షపాతం అనేది హెచ్చుతగ్గులతోటి కురిసే అవకాశాలు ఉన్నాయి. మేడం, హైదరాబాద్ లో ఏ విధంగా ఉండబోతుంది? ఈ రోజు భారీ వర్షం పడే అవకాశం ఉందని చెప్పి కూడా స్పెక్యులేషన్స్ వస్తా ఉన్నాయి. సో మీకు సంబంధించిన ఎట్లా ఉంది సిచ్యువేషన్? ఈ రోజు చూసుకుంటే హైదరాబాద్ పరిసర జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు ఉంటాయి. ఎక్కువగా తేలికపాటి వర్షం ఉండే అవకాశం ఉంది. మోస్తారు వర్షం ఎక్కడైనా 1-2 చోట్ల నమోదయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ముఖ్యంగా మేడం చూసుకుంటే ఉత్తర భారతదేశంలో ఏ విధంగా అయితే వర్షాలు పడుతున్నాయి, అట్లాంటి మన దగ్గర కూడా వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా మేడం? అంటే అతి భారీ వర్షాలు పడే అవకాశం ఎంతవరకు ఉంది? ప్రస్తుతానికి ఈ బీటీ యొక్క ప్రభావం ఎక్కువగా కూడా అత్యధికంగా చూసుకుంటే యూపీ ఆ ప్రాంతాలు, అట్లాగే ఉత్తర రాష్ట్రాలపైన ద్రోణి యొక్క ప్రభావం వల్ల ఉంటుంది. నైరుతి ఋతుపవనాల యొక్క ద్రోణి అది, సో వాటి ప్రభావం వల్ల ఎక్కువగా ఉంటుంది. తెలంగాణలో ఆ ప్రదేశాల్లో చూసుకున్నట్లయితే ఆ చుట్టుపక్కల రాష్ట్రాల్లోని ఎప్పుడైనా క్లౌడ్ బ్యాండ్స్ వచ్చినప్పుడు, అలాగే ఉపరితల ఆవర్తనం ఏదైతే ఉందో అది కొంచెం యాక్టివేట్ అయిన రోజున కొంచెం మోస్తారు కన్నా ఎక్కువగా వర్షం వచ్చేటట్లు అవకాశం ఉంది. అదర్వైజ్ చూసుకుంటే కనుక ఎక్కువగా కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు ఉండే అవకాశం ఉంది. భారీ వర్షాలు కూడా కురిసినప్పటికీ అవి మనకు ఉత్తర జిల్లాలో, అలాగే ఈశాన్య జిల్లాల వెంబడిగా ఉండే అవకాశం ఉంది. మేడం, ఇది రాష్ట్రానికి సంబంధించి ఏమైనా అలర్ట్స్ జారీ చేశారా? జారీ చేస్తే ఏ జిల్లాలకు ఈ అలర్ట్స్ అనేవి జారీ చేయడం జరిగింది? అలర్ట్స్ ఎల్లో వార్నింగ్ కొన్ని జిల్లాలు, ఉత్తర జిల్లాలు, ఈశాన్య జిల్లాలకు ఇవ్వటం జరిగింది. థ్యాంక్ యూ అండి. ఇది వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. వచ్చే 3-4 రోజుల పాటు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడతాయని చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఈ రోజు కూడా హైదరాబాద్ లో చూసుకున్నట్టయితే తేలిక నుండి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉంది. హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా ఈ రోజు వర్షం పడే అవకాశం ఉందని కూడా చెప్తా ఉన్నారు. సో వీడియో జర్నలిస్ట్ నరసింహతో రాజు, అమ్మా న్యూస్, హైదరాబాద్.